మనిషి ప్రెజెంట్లో ఏ పని చేయాలన్నా దాని ఫ్యూచర్ గురించి ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ని నడిపించేదే ఎక్స్పెక్టేషన్. ఏ విషయం మీదైనా ఎవరి మీదైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఎక్స్పెక్టేషన్స్ వల్ల కలిగే ఉపయోగాలు చూద్దాం. నెంబర్ 1, జాబ్ చేసే వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఒక ఎనర్జీ బూస్టర్లో పనిచేస్తుంది. ప్రతి క్షణం తమ గోల్ను రీచ్ అవ్వడానికి మోటివేషన్లో ముందుకు తీసుకెళ్తుంది. నెంబర్ 2, మనిషి ప్రెజెంట్లో ఏ పని చేయాలన్నా దాని ఫ్యూచర్ గురించి ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ని నడిపించేదే ఎక్స్పెక్టేషన్. ఉదాహరణకి, ఒక ఎంప్లాయీ నెలంతా పని చేయడానికి కారణం మంత్ అయ్యాక శాలరీ వస్తుందని. అది రాదు అని తెలిస్తే ఎవరూ పనిచేయరు. నెల అయ్యాక శాలరీ వస్తుందని నమ్మడమే ఎక్స్పెక్టేషన్. నెంబర్ 3, ఎంకరేజ్మెంట్. ఒక అబ్బాయిని క్రికెట్ బాగా ఆడుతున్నావు, ఫ్యూచర్లో పెద్ద ప్లేయర్ అవుతావంటే తనకు ఆ ఉద్దేశం లేకపోయినా మంచి ప్లేయర్గా ఎదగడానికి, తనలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఎక్స్పెక్టేషన్స్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వల్ల కలిగే నష్టాలు తెలుసుకుందాం. నెంబర్ 1, ఎక్స్పెక్టేషన్ సంతోషాన్ని కిల్ చేస్తుంది. పిల్లాడికి సైకిల్ కొనిస్తానని ముందే చెప్తే కొనిచ్చాక అంత సంతోషం ఉండదు. కారణం, ఆల్రెడీ తను అలా ఉంటుంది ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. ఏదైనా ఎక్స్పెక్ట్ చేయకుండా పొందితే సంతోషం 100% ఉంటుంది. నెంబర్ 2, ఎక్స్పెక్టేషన్ బాధను పెంచుతుంది. ఒక అమ్మాయి తన భర్త పెళ్ళయ్యాక బాగా చూసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేస్తే ఒకవేళ బాగా చూసుకోకపోతే అసలు ఉండాల్సిన బాధ కన్నా ఎక్కువ బాధపడతారు. అదే పెళ్ళయ్యాక కష్టాలు ఉండొచ్చు అని ముందే అనుకుంటే నిజంగా కష్టం వచ్చినా అది ఎక్కువ బాధ పెట్టదు. నెంబర్ 3, ఎక్స్పెక్టేషన్ వల్ల రిలేషన్స్ చెడిపోతాయి. ఒక ఫ్రెండ్ కానీ, బంధువులు కానీ, భార్యాభర్తలు కానీ ఎదుటి వాళ్ళు ఇలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల రిలేషన్స్ని కోల్పోతారు. వాళ్ళని అలాగే యాక్సెప్ట్ చేస్తే ఏ బంధమైనా బలంగా ఉంటుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎక్స్పెక్టేషన్స్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ మీద పెట్టండి. అది మీకు ఆక్సిజన్లో సహాయపడుతుంది. మనుషుల మీద, రిలేషన్స్ మీద పెట్టకండి. అది మీ సంతోషాన్ని కిల్ చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.